ఫ్రెండ్స్ వెల్కమ్ టు భలే భలే టేస్ట్. ఈరోజు మీకు చూపిస్తున్న కర్రీ చిట్టినాడు ఫ్రాన్స్ కర్రీ అండి. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అయిన కర్రీ. ఇది ఎలా కుక్ చేయాలో మీకు చూపిస్తాను రండి. కావాల్సిన ఐటమ్ అండి, ఇవి చిన్న రొయ్యలు అండి 250 గ్రామ్స్, ఒక కప్పు చిన్న ఆనియన్, ఒక టమాటో, ఇది పచ్చి కొబ్బరి కొద్దిగా, చింతపండు జ్యూసు కొంచెం హాఫ్ చిన్న కప్ అండి, 2 రెమ్మలు కరివేపాకు. ఇది మనకు మసాలా కోసం అండి, రెడ్ చిల్లీ 4, గ్రీన్ చిల్లీ 3, వెల్లుల్లి రెబ్బలు 8, చిన్న అల్లం ముక్క, 5 లవంగాలు, ఒక చిన్న చెక్క అండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, సాల్ట్ రుచికి తగినంత, కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొద్దిగా కొత్తిమీర, కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేయండి, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మూడు చెంచాల నూనె అండి. కోకోనట్ ఆయిల్ లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేయండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేగినాయండి. ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడు దాకా మనం మసాలా మిక్సీలో వేసుకుందాము. మసాలా రెడీ చేసుకోవాలండి. మసాలా జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, లవంగా, చెక్క అండ్ అల్లం వెల్లుల్లి అండి. ఇవన్నీ కలిపి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు కోకోనట్ అండి, పచ్చి కోకోనట్ ఉంది కదా, ఇది కూడా బాగా మెత్తగా నలిగిపోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పసుపు, అండ్ ఉప్పు అండి తగినంత. ఆనియన్ వేగిపోయినాయండి. అండ్ ఇప్పుడు మసాలా పేస్ట్ చేసాం కదండి, ఇది కొబ్బరి, చెక్క, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. అప్పటిదాకా మనం ఈ మసాలాని వేయించుకుందాం కొంచెము ఆయిల్లో. ఈ మసాలా అంతా ఉడకంగానే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి, మనకి చికెన్ కర్రీలో అలా వచ్చినట్టుగా. అప్పుడే మనకి మసాలా బాగా ఉడికిపోయిందని అర్థము. అప్పటి వరకు మనం వేయించుకుందాం. ఇదాన్ని అయిపోయిందండి, మసాలా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టమాటో, అంటే చింతపండు జ్యూస్ అండి. ఇది చింతపండు జ్యూస్ లేకపోయినా మీరు లాస్ట్ మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ అయినా మీరు కలుపుకోవచ్చు అండి, చింతపండు జ్యూస్ మీకు ఇష్టం లేకపోతే. అండ్ చిల్లీ పౌడర్. ఈ కర్రీ కూడా స్పైసీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కొద్దిగా ఉడకనిద్దామండి, ఒక 2 మినిట్స్. టమాటో మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసేసుకుందాము. చూస్తారు కదండి, గ్రేవీ ఇలా థిక్గా వస్తుంది. మీరు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలన్నప్పుడు. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసేద్దామండి. ప్రాన్స్ వేసినాక ఒక
5 నుంచి 7 మినిట్ వరకు మనం ఉడికిద్దామండి. ఇవి చిన్న ఫ్రాన్స్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇంకా మీరు దీనికన్నా చాలా పెద్ద ఫ్రాన్స్ మీరు తీసుకున్నట్టయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికివ్వండి చిన్న మంట మీద. పెద్ద మంట పెడితే కర్రీ మొత్తం ఫ్రై అయిపోతుందండి, కర్రీ అవ్వదు అప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు మనం మగ్గనిద్దాము చిన్న మంట మీద. అయిపోయిందండి, ఫ్రాన్స్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసి దించేద్దాము. లాస్ట్గా కొత్తిమీర. చూస్తారు కదండి కర్రీ ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా ఉంది. ఇది చపాతీలోకి, పలావ్లోకి, వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. తీసేద్దామండి ఇప్పుడు మనం బౌల్లోకి. అయిపోయిందండి, ఎంతో టేస్టీ అయిన చిట్టినాడు ఫ్రాన్స్ కర్రీ అండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ మా ఛానల్లో రాయండి. మరి ఒక వంటతో మీ ముందు ఉంటుంది భలే భలే టేస్ట్. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్.